బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 16 నెలల క్రితం ప్రధాని పదవిని వదులుకుని హుటాహుటిన తన చెల్లెలు రెహానాతో కలిసి ప్రత్యేక విమానంలో ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు హసీనా. మొదట్లో ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియకపోయినా ఇటీవల ఆమె ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను పదే పదే కోరింది. దీంతో భారత్ ఎంతకాలం మౌనంగా ఉన్నా తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ ఇటీవల షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంతో ఆమెను తిరిగి బంగ్లాదేశ్కు పంపుతారా అనే ప్రశ్నలు తలెత్తాయి. సహజంగా భారత్ ఆశ్రయం పొందుతున్న వారిని, ముఖ్యంగా మరణశిక్ష ముప్పు ఉన్న వారిని వారి దేశాలకు తిప్పి పంపిన దాఖలాలు లేవు. 6 దశాబ్దాల క్రితం భారత్కు వచ్చిన దలైలామానే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఇప్పుడు 78 ఏళ్ల హసీనా విషయంలో భారత ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఆమె అప్పగింతను పరిశీలిస్తామని తెలిపింది. భారత ఉపఖండంలో మరణశిక్ష పడిన రెండో దేశాధినేత ఈమె కావడం గమనార్హం. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరితీయడం మొదటి ఉదాహరణ. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం భారత్తో సత్సంబంధాలు నిలిపే ఉద్దేశంలో లేదన్నది విశ్లేషకుల మాట. దీనికి కారణం ఆ ప్రధాని అయిన మహమ్మద్ యూనస్ పచ్చి భారత వ్యతిరేకి కావడం. అంతేకాదు భారత ఈశాన్య రాష్ట్రాల సమగ్రతపై కూడా ఆయన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి సారథ్యంలోని ప్రభుత్వం విధించిన మరణశిక్ష ముప్పు పొంచి ఉన్న హసీనాను భారత్ తిరిగి అప్పగించడం కాస్త చర్చనీయమైన అంశమే. భారత ప్రభుత్వం మాత్రం బంగ్లా ప్రజల ప్రయోజనాలను, ఆ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణను కాపాడేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కీలక నిర్ణయంపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.